జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత సంబరాలు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం పిఎస్సిఎస్ అధ్యక్షులు చిలికాని బాబ్జీ మాట్లాడుతూ మన శాసనసభ్యులు సౌమ్యులని అజాత శత్రువుగా పిలిపించుకునే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి మన ఆస్తి అని బంగారు బాతు అని సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవడం అంతే నిజమని ఆశాభావం వ్యక్తం చేశారు. కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోనే నాయన అని పిలిపించుకునే ఏకైక వ్యక్తి మన శాసనసభ్యులని 50 కోట్ల రూపాయలు ఇస్తామని పార్టీ మారమని కోరారు. అయినా గానీ డబ్బులకి లొంగని వ్యక్తిని, మంత్రి పదవి ఆశించని వ్యక్తిని, చాట్రాయి మండలానికి ప్రత్యేక చరిత్ర ఉందని, 15 ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీ గెలిపించిన ఘనత తనదేనని, ప్రతాప్ నాయక్ గెలుపు గురించి ఆలోచించాల్సిన విషయం లేదని, ఇప్పుడు గెలిచి కూర్చున్నారని, మెజార్టీ గురించి పోయినసారి కంటే ఇప్పుడు ఎంత ఎక్కువ మెజార్టీ వస్తుందని మాత్రమే ఆలోచించాలని, గత ప్రభుత్వంలో వ్యక్తులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాపాడుకుంటూ వచ్చారని, ఇక్కడ గత ప్రభుత్వంలో కొంతమంది నాయకులు ఇళ్ల స్థలాల్లో కూడా బ్రోకరేజ్ చేసి డబ్బులు తిని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. చాలా మందికి 35 సంవత్సరాల 60 సంవత్సరాల వరకు ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి చాలా మందికి సార్లు తీసుకొని ఉంటారు. వారందరికీ కూడా ఈ రోజుతోటి 75,000 రూపాయలు వచ్చే ఉంటాయి. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా నాకు ఇబ్బంది లేదు, నాకు ప్రజలు చెప్పుకుంటే మీటువంటి అపారమైన నమ్మకంతో ఈ ఎన్నికల కురుక్షేత్రంలో పాల్గొనబోతున్నారు. కాబట్టి మీరందరూ వారిని మంచి మెజార్టీతో గెలిపేయాలి. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారిని మంచివారు, సౌమ్యులు, అజాత శత్రు అనే పేరు తెచ్చుకున్నటువంటి పెద్ద మనిషి. అలాంటి ఎమ్మెల్యే గారికి మీరందరూ సహాయ సహకారాలు అందించి వారిని కూడా పెద్ద మెజార్టీతోటి గెలిపించాలని సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, మరి ఈ ప్రాంతంలోకి ఎక్కడి నుంచో ఆయన వచ్చి పోటీ ఉన్నారు. మరి ఆయన గురించి తెలుసుకునే లోపే జరిగిపోతుంది. కాబట్టి స్థానిక పరిస్థితులు దూరం చేస్తూ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తి బంగారు గుడ్లు పెట్టే బాధని మీకు ఈ సందర్భంగా చేస్తూ, ఇంకొక విషయం ఏంటంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడనే సంగతి ఎంత నిజమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారన్న సంగతి కూడా అంతే సత్యమని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి సమయం లేదు కాబట్టి మీ అందరినీ కూడా రేపు రాబోయే ఎలక్షన్లో మరొక్కసారి ప్రాణి గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని, మన ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తూ కార్యక్రమానికి విచ్చేసిన ఈ నియోజకవర్గ రథసారథి మరి అందరికీ ఆప్యాయతగా ఎమ్మెల్యే గారు అనే దానికంటే నాయన గారని పిలుపుకున్న వ్యక్తి ఈ జిల్లాలోనే ప్రథమ పౌరులు. 4 సంవత్సరాలు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత 75,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి ఈ రోజుకి పుట్టడం జరిగింది. 18,750 కాడికి 4 సంవత్సరాలు ఫుల్గా వచ్చిన వాళ్ళకి 75,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలుగా చాట్రాయి మండలానికి ఎవరికైతే ఇస్తే గత ప్రభుత్వం, గత నాయకులు ఎవరు ఇబ్బంది పెడుతుండా కూడా మరి మన కాపాడుకుంటున్నారు. డబ్బు ఆశించే మనిషి కాదు, వ్యాపారం చేసే మనిషి కాదు. కొంతమంది ఇళ్ల స్థలాల్లోనే బ్రోకరేజ్ పెట్టుకుని తిన్న నాయకులు ఉన్నారు. వాళ్ళు వచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు ఇవాళ. అట్లా కాకుండా మరి పార్టీ మారితే 50 కోట్లు ఇస్తామన్నారు ప్రతాప్ అప్పారావు గారికి. అయినా నేను అట్లాంటి పిచ్చి పని చేయనాయా? మా గురువు గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారికి నేను పని చేయాల్సిందే, నేను ఉండాల్సిందే. నేను డబ్బుకి, మంత్రి పదవికి ఏదో ఇస్తే ఆశిస్తాననే మనిషి
మన ప్రతాపప్పారావు గారు కాదు కాదు అని ముమ్మాటికి కూడా నేనుగా చెప్పేది, ఇది నియోజకవర్గం మొత్తం కూడా ఓటర్స్ అందరూ కూడా కోస్తున్నారు. ఇవాళ పొద్దున్న నుంచి తిరుగుతుంటే ఏ ఊరు వెళ్ళినా కూడా ఎక్కడ కూడా జనసందోహం. మరి అడుగు ముందుకెళ్ళడానికి కూడా కాకపోవటం వల్లే ఇంత టైం తీసుకుంది. కాబట్టి మనం అందరం కూడా మన ఎమ్మెల్యే గారి పరిస్థితి చూసాం. మాట అంటే తేడా రాదు, మాట కట్టుబడి పని చేస్తారు. నేను ఈ పని చేస్తాను అంటే పని చేసే మనిషి కాబట్టి ఆయన 24 గంటలు కృషి చేసి అందరికీ కూడా అండగా ఉండి పనిచేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పథకాలు మరి ఎమ్మెల్యే గారు చేసిన కృషితోటి మనము ఈ చాట్రాయి మండలం నుంచి ఈ చాట్రాయి మండలానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కాబట్టి భారీ మెజార్టీ తోటి మనం గెలిపించాలా. 15 ఎంపీటీసీలు గెలిపించాం, జడ్పీటీసీని పోయినసారి భారీ మెజార్టీ తోటి. వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వకుండా 330 కోట్ల రూపాయలు చాట్రాయి మండలానికి ఇవ్వటం జరిగింది. పోతే మన ఎమ్మెల్యే గారు 4వసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ చరిత్ర ఆయనకు ఒక్కడికే దక్కిందని చెప్పడంలో సందేహం లేదు. 4వసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతాపన్నను గెలుస్తూ నువ్వు భారీ మెజార్టీతో గెలుస్తూ అని 4వసారి ఆయనకు టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు 4వసారి నుంచొని భారీ మెజార్టీతో గెలవటం అనేది ఖాయం, సత్యం. అవన్నీ కూడా అందరికీ కూడా తెలుసు, ప్రతిపక్షాలకు కూడా తెలుసు. అయినా కూడా పోటీలో ఉండాలి కాబట్టి వాళ్ళు పోటీ చేయడం తప్ప గెలుపుని గురించి ఆలోచన లేదు. మెజార్టీ ఎంత చూసుకోవడమే కానీ మనం గెలుపుని గురించి ఆలోచన లేదు అని మరొకసారి మీకు అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. పోతే రెండవది, ప్రతాపం నాయన గారు ఏ ఎమ్మెల్యే కూడా రాలేదు. 22 సార్లు వచ్చారు మన చాట్రాయి మండలానికి. ఏ రకమైన మీటింగులకు అయితే 22 సార్లు రావటం జరిగింది. కాబట్టి ప్రజలకు సహాయం చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలన్నీ కూడా అందుతున్నాయా అందట్లేదా, మొత్తం పథకాలు మొత్తం కూడా అందుతున్నాయా లేదని ఎమ్మెల్యే గారు మరి చేయూతలో నిన్న కాక మొన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మేట నొక్కడం జరిగింది అని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మనం ఇక్కడ మీటింగ్ పెట్టాం. ఇవాళ చాట్రాయి అయిపోయిన తర్వాత రేపు ఆదివారం సాయంత్రం నూజివీడులో వేలాది మందితో నూజివీడులో తర్వాత ముసునూరు ఆకిరిపల్లిలో పెట్టి మీ పొందాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ ప్రయాణం చేస్తామని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. సరిగ్గా ఒక 5 నిమిషాలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్లు తిరిగి తెలుసుకుని ప్రయత్నాలు పెట్టి ఇదిగో చేస్తున్నాను అని చెప్పిన తర్వాత ఇవ్వకుండా మాత్రం లేదు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. మొత్తం అన్ని అమ్మ ఒడి కాడి నుంచి అన్ని కూడా నేను చెప్తా. ఇవాళ చేయూత కార్యక్రమం